బ్రేకింగ్ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారంటున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అంటున్నారు. హవా అంతా ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు వారు బాధపడుతున్నారని చెప్తున్నారు కేసీఆర్. ఇక సెకండ్ బ్రేకింగ్ మీరు చూడొచ్చు. పోలీసుల అదుపులో అంటే జగన్ పై దాడి కేసులో సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు సతీష్. నెల్లూరు సబ్ జైలు కు తరలించారు. పోలీసుల అదుపులోనే దుర్గారావు అండ్ 3 మైనర్లు కూడా ఉన్నారు. ఈ కేసులో మరో కీలక వ్యక్తి దుర్గారావు అరెస్ట్ రేపు చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక మూడో బ్రేకింగ్ వార్త. వివేక హత్య కేసుపై కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేక హత్య గురించి ప్రస్తావించొద్దని సూచించింది. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ఆదేశం జారీ చేసింది. ఇక కోర్టులో పిటిషన్ వైసీపీ నేత అంటే పిటిషన్ వేసిన సురేష్ బాబు పిటిషన్ కూడా దానికి సంబంధించి బ్రేకింగ్ అటాక్ మీకు కనిపిస్తోంది. పిటిషనర్ తరపున నాగిరెడ్డి వాదనలు వినిపించారు. నాలుగో బ్రేకింగ్ వార్త. హైదరాబాద్ లో కిడ్నాప్ కేసులో ఏసీపీ తహసీల్దార్ పేర్లు వినిపిస్తున్నాయి. 30 కోట్ల రూపాయలు విలువైన భూమిని కాజేసేందుకు యత్నించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసరాజు ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సిసిఎస్, ఏసీపీ, తలకొండపల్లి తహసీల్దార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవి ఈ సమయానుకున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు.